ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ డిసెంబర్ 2వ తేదీకి కూడా వాయిదా వేస్తుంది హైకోర్టు. అసలు ఈ పరకామణి దొంగల పాపం ఇప్పటికి పండిందా? దారులు కొట్టేసి అడ్డంగా దొరికిపోయారా? దీంట్లో అప్పటి టీటీడీ పాలకుల ప్రమేయం ఉందా? రాజీ చేసిన వారు సైతం ఇరుక్కోబోతున్నారా? అసలు టీటీడీ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? నిందితుడి వెనుక ఎవరున్నారు? ఇవే అంశాలపై ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బత్తిన మధుబాబు గారు, జనసేన నాయకులు మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. సురేంద్ర నాయుడు గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జాయిన్ అయ్యారు జూమ్లో. అలాగే అజయ్ కుమార్ గారు వైసీపీ నాయకులు మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కొత్తపల్లి అజయ్ కుమార్ గారు బీజేపీ సీనియర్ నాయకులు మనకి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ముందుగా మధుబాబు గారు, అసలు ఏంటి 2023లో జరిగిన ఈ పరకామిని వ్యవహారానికి ఇప్పటికీ ముగింపు పలకపోతోందా? అప్పటి జరిగిన పరిణామాలు చూస్తే ఎలా ఏమి విశ్లేషిస్తారు మీరు? సార్, ముందుగా ప్రైమ్ లైన్ డిబేట్ అందరికీ నా నమస్కారాలు. నమస్తే, చెప్పండి. అసలు తిరుమల గురించి ఇటువంటి సబ్జెక్ట్ మాట్లాడాలంటేనే చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే కోటాను భక్తుల ఆశాదీపం మా వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి దయతో అందరూ చల్లగా పోతున్నాము. కానీ ఇటువంటి డిస్కషన్, ఇటువంటి వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక దేన్ని వదలలేదు సార్. స్టాండు, ల్యాండు, అసలు ఏది తిరుమల ప్రతి దాంట్లో వాళ్ళ ఆ ప్రభుత్వం యొక్క మచ్చ ప్రతి ఒక్క దాని మీద పడింది సార్. అసలు ఇది ఆలోచిస్తుంటేనే అసలు మాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఇలా కూడా చేయొచ్చా సార్? తిరుమల అనేది అతి పవిత్రమైన కలియుగ వైకుంఠం. అటువంటి వైకుంఠంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు అనేది మన రామానుజుల వారి నుంచి వస్తుంది. దాన్ని చూడడానికి పెద్ద జయం గారు, చిన్న జయం గారు వీళ్ళంతా కూడా పర్యవేక్షణలో ఉంటుంది. వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తి వచ్చి అతను వచ్చి ఇలాంటి పనులు చేయడం అనేది తలుచుకుంటేనే అసలు చాలా సభ్యకరంగా అసహ్యంగా ఉంది నిజంగా. అటువంటి వాళ్ళ దగ్గర రామానుజాలు అంటే ఇప్పుడు ఆ తిరుమలలో అన్నమాచార్యుల వంశస్థులు ఉన్నారు, రామానుజాలు సార్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఇలాంటి పాపాలు కూడా కడితే ఇంక మేము ఏం మాట్లాడాలి సార్? అంటే ఆ ప్రభుత్వంలో ఎంతకైనా తెగించి ఏమైనా చేయొచ్చు అనేసి కళ్ళ ముందు కనిపించిన నిజాలు ఇవన్నీ. అతను ఒక $900 $70,000 మళ్ళీ అతని 14 కోట్లు మళ్ళీ అతనికి స్వామివారికి విరాళాలు ఇవ్వడం ఏంది? అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు లోకాదాలత్లో ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మన సతీష్ కుమార్ గారు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పోయి మళ్ళీ లోకాదాలత్లో కాంప్రమైజ్ అవ్వడం అనేది ఏం సార్ ఇవన్నీ? అసలు ఎవరు సార్ వీళ్ళంతా? ఎవరు కాంప్రమైజ్ అవ్వడానికి? ఎవరు? సతీష్ కుమార్ అని ఒక ఎంప్లాయ్, అతను విజిలెన్స్ ఆఫీసర్, ఒక ఎంప్లాయ్ అతను. వెంకటేశ్వర స్వామి ఆస్తికి ఇతను పోయి కాంప్రమైజ్ అవ్వడం ఏంటి సార్? అసలు వింటుంటేనే అసలు ఎక్కడన్నా అంటే ప్రపంచంలో ఉండే దరిద్రం మొత్తం తీసుకొచ్చి తిరుమలలో పెట్టారు సార్ వీళ్ళు. ఇంత దారుణమా సార్? ఇంత దారుణమా? ఎక్కడికక్కడ దోచుకొని తిరుమల పవిత్రతనే నాశనం చేశారు. ఇప్పుడు మీరు అంటున్నారు పాపం పండుతుంది, ఖచ్చితంగా పండి తీరాలా. ఎవరిని వదలడు వెంకటేశ్వర స్వామి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలడు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఒక బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తిరుపతిలో నా మిత్రుడు. అతను ఫస్ట్ నుంచి కూడా నిజాయితీగా వెంకటేశ్వర స్వామి కోసం ఏదైనా కానీ ఎక్కడ తప్పు జరిగినా ఆ విధి విధానాల్లో వెంటనే ముందుండి దానికి చెప్పి ప్రజలకి తెలియజేసి దానికోసం కష్టపడే వ్యక్తి మా భానుప్రకాష్ రెడ్డి. తిరుపతి వాసుడు తెలుసు ఆ విషయం. భానుప్రకాష్ రెడ్డి ఎటువంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి. ఇప్పటికి 2 సార్లు బోర్డు మెంబర్ అయినాడు ఆయన. 2వ సారి బోర్డు మెంబర్ అవడం. ఏ రోజు ఇంత మచ్చలేదు. అంత ఖచ్చితమైన వ్యక్తి, అంత నిజాయితీ పరుడు. అటువంటి వ్యక్తి ఈ రోజు కళ్ళ నీళ్ళు పెట్టుకొని నాకు బెదిరింపు కాలు వస్తున్నాయి, నేను రేపు ఎల్లుండో ఉంటానో ఉన్నా కూడా తెలియదనే మాట చెప్తుంటే మా కడుపులో ఒక హిందూగా చచ్చిపోవాలనిపిస్తాను సార్ నిజంగా. మాట్లాడుకుందాం. అంటే నిజంగా అసలు ఇప్పుడు ఈ టీటీడీ అధికారులు అసలు సమగ్ర దర్యాప్తు చేపట్టకుండా, విజిలెన్స్ విభాగం కానీ ఇవన్నీ ఏవి చేయకుండా రాజీ చేసుకోవడం ఏంటనేది ఇప్పుడు అందరినీ కలిసి వేస్తుంది. ఎందుకంటే ఇంకెన్ని జరిగాయో బయటకు వచ్చింది కాబట్టి చిన్న కేసులు అవుతాయి సార్, చిన్న కేసులు వేస్తారు. అటువంటి దాంట్లో పోయి వీళ్ళు ఎలా సార్ కాంప్రమైజ్ అవుతారు? ఇప్పుడు ఆ వీడియోలు వచ్చింది కదా సార్, ఆ వీడియోలు వచ్చిన వీడియోలు కూడా ఎవరిచ్చారో కనుక్కొని వాళ్ళకి మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని లేపేస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారంట.
ఆ భానుప్రకాష్ రెడ్డికి బెదిరింపులు, ఆ వీడియో ఇచ్చిన అతనికి ఆ భక్తుడు అతను, ఆ వీడియో ఇచ్చిన అతను ఒక భక్తుడు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరుగుతుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఇస్తారు అది. అది ఇచ్చిన దానికి కూడా అతనికి ఖచ్చితంగా అతను కూడా చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపుల మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ జరగాల. ఆల్రెడీ సిఐడి ఇచ్చారు. ఈ బెదిరింపులు వెనకాల ఖచ్చితంగా ఎవరు బెదిరింపిస్తున్నారు, ఎవరు అన్ని బయట రావాలి సార్. ఇవన్నీ బయట రావాలా. ఎందుకంటే సామాన్య ప్రజలు ఒక బీజేపీ నాయకుడు తిరుమలలో 2 సార్లు బోర్డు మెంబర్ చేసిన వ్యక్తే కళ్ళని పెట్టుకుని నాకు బెదిరింపులు వస్తున్నాయంటే ఇంక ఏ స్థాయికి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు? కోట్లు సంపాదించేస్తారు 5 ఏళ్లలో, డబ్బులు సంపాదించేస్తారు. ఆ డబ్బులతో ఏమైనా చేయించుకుంటారు. ఏం చేసినా ఇది కలియుగమైన ధర్మం ఒక పాదమితోనే ఉంది, ధర్మం ఒక పాదమితోనే ఉంది. ఖచ్చితంగా కొంచెం లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా శిక్ష అయితే పడి తీరుతుంది. తప్పు వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఎంత పెద్ద దొంగైనా సరే స్వామి దగ్గర సార్ ఆకలి ఉండే వ్యక్తి చిన్న తప్పులు చేసి ఉండొచ్చు సార్. ఎందుకంటే స్వామి కూడా క్షమిస్తాడు చిన్న ఆకలి మీద. దేవుడికి ఎంతో నిష్ఠగా, వాళ్ళకి ఎంతో కష్టం వస్తే ఎంతో కష్టం వస్తే వాళ్ళు ఆ కష్టం తీర్చమని మొక్కుకుని నిలువుదోపుడు ఇస్తూ ఉంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ కూడా ఇలా అక్రమంగా దోచేస్తున్నారంటే అసలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఒంట్లో ఉండే మొత్తం, అవును, వాళ్ళ ఒంట్లో ఉండే నిలువుదోపుడు ఇస్తారు సార్. అక్కడ నిలువుదోపుడు ఇస్తారు సార్. అటువంటి భక్తుల డబ్బులు తీసుకోవడం అనేది ఎంత దారుణం సార్. డైరెక్ట్ గా ఆ వీడియో డిలీట్ చేయించేహారు. కేసు పెట్టిన చూడండి, అమెరికన్ డాలర్స్. ఇప్పుడు అమెరికన్ డాలర్స్ అప్పట్లో 920 అమెరికన్ డాలర్లు అని చెప్తున్నారు. సరే ఇప్పుడు మనకి లెక్క కేసుకు సంబంధించి కాబట్టి అలా అంటే ఎంత డబ్బులు, కొన్ని 100 కోట్లు వెళ్ళిపోయాయి సార్. అంటే ఒక్క దీంట్లో మీరు ఆలోచించండి. ఇంకా లడ్డు కల్తీలు, నెయ్యి కల్తీలు, ఇవన్నీ పక్కన పెట్టడానికి ఎన్నో ఇంకా ఎత్తుకుంటే చాలా పోతాయి, చాలా పోతాయి. ఒక్క దీంట్లోనే ఇన్ని 100 కోట్ల పైన అనుకుంటున్నారు. 200 కోట్ల 100 కోట్ల అదే మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడుతుంది. మా కర్మ ఏం సార్ ఇది? మా కర్మ ఏంది? రామానుజుల వార్తకు సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తే ఏం చేస్తున్నాం ఇంకా? అంటే ఒక భయం లేదా సార్? నేను దర్శనానికి వెళ్తే అంటే ఏమనిపిస్తుంది? అలా కాదు, అంటే మీకు ఏమనిపిస్తోంది? ఇప్పుడు రవికుమార్ గారి పేరు బయటకు వచ్చింది చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అసలు ఎక్కడో కూడా ఇంకా భయపించారు, దీని వెనకాల బెదిరించుంటారు, అతన్ని కూడా భయపించుంటారు. ఈ రోజు భాన్ ప్రకాష్ రెడ్డికే బెదిరింపు కాలు వస్తున్నాయంటే ఇంక మిగిలిన ఎంప్లాయీస్ వీళ్ళంతా ఒక లెక్క సార్. వాళ్ళకి కొన్ని 100 కోట్లు సంపాదించారు, డబ్బులు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. అజయ్ కుమార్ గారు నమస్తే. వాళ్ళ దగ్గర నమస్తే. నాకు వాయిస్ బాగా లో వస్తుంది. మీ వాయిస్ క్లియర్ గానే ఉంది అజయ్ కుమార్ గారు. మీ వాయిస్ బాగా వినిపిస్తోందా? కనీసం మీకు అంటే మీ వాయిస్ బాగానే వస్తుంది సార్. నాకు వాయిస్ బాగా లోగా వస్తుంది. సరే ఏం చెప్తారు అజయ్ కుమార్ గారు? మీ దగ్గర కొద్దిగా వాయిస్ వాల్యూమ్ పెంచుకోండి. వాల్యూమ్ పెంచుకున్నాను. సరే అయితే మీకు మళ్ళీ కాసేపట్లో మీతో జాయిన్ అవుతారు, లేదా మీకు సబ్జెక్ట్ గురించి తెలుసు కాబట్టి చెప్పండి. అసలు మీరేం చెప్తారు? ఇప్పుడు ఆ పరకామణి వ్యవహారానికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు నాకు వినిపిస్తుంది సార్. ఇప్పుడు కొత్తపల్లి అజయ్ అన్న మాట్లాడాల్సింది నేనా? మీరే మాట్లాడండి, తర్వాత నేను కొత్తపల్లి అజయ్ గారితో మాట్లాడతాను. ఇద్దరు ఒకటే పేరు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ముందు మీతో తర్వాత నేను చెప్తాను. జనసేన నాయకులు మధు గారికి, టీడీపీ నాయకులు ఉట్ల సురేందర్ నాయుడు గారికి, బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మీకు, TV9 ప్రైమ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు సార్ నేను ఒక్కటే స్ట్రైట్ పాయింట్ కి వచ్చేస్తాను సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఏమి జరిగినా అటు జనసేన గాని, తెలుగుదేశం గాని, ఇటు బీజేపీ గాని మేము మంచి చేసినా మేము మంచి వాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు. దానికి ఒక పెద్ద కాన్స్పిరెన్సీ, పెద్ద స్టోరీలు అల్లి దానికి అందమైన పదజాలాలు అద్ది, ఆ నాయకుడు అట్లా అంటాడు, ఈ నాయకుడు అట్లా ఇట్లా అంటాడు, దీన్ని భ్రష్టు పట్టించారు, ఆ వ్యవస్థను నాశనం చేశారు, ఇంక ఇవన్నీ కొనసాగింపుగా వస్తూనే ఉంటాయి. నేనేమంటున్నానంటే దోషులన్నీ తేల్చడానికి పరకామణి ఇష్యూలో ఏ తెలుగుదేశం నాయకుడో, లేకపోతే ఏ బీజేపీ నాయకుడో, లేకపోతే జనసేన నాయకుడో పరకామణికి సంబంధించి జరిగినటువంటి లోక్ అదాలత్ కేసు తప్పనో లేదు మళ్ళీ కూడా ఎంక్వైరీ చేయండినో వీళ్ళెవ్వరూ కూడా దాని మీద స్పందించలేదు సార్. దాని మీద స్పందించి మన తిరుపతి వార్త అని
ఒక మాచర్ల శ్రీనివాస్ అనే వంటి ఒక జర్నలిస్ట్. ఉమ్, ఆ జర్నలిస్ట్ గారు ఈ విధంగా లోక్ అదాలత్ లో ఒక కేసు మాఫీ చేశారు, దీని మీద నాకు అనుమానాలు ఉన్నాయి, దీన్ని ఇంత పెద్ద ఇష్యూని ఎలా చేస్తారు అని ఆయన కోణంలో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఉమ్, దాన్ని విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు ఈ విచారణలో భాగంగా ఇది ఇలా చేయడానికి లేదు, దీంట్లో సిబిసిఐడి ఎంక్వైరీ వెంటనే వేయండి అని ఆదేశించడం ద్వారా ఉమ్, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉమ్, వెలుగులోకి వచ్చిన వెంటనే భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుత టిటిడి బోర్డు మెంబర్ అయినటువంటి వ్యక్తి, ఈ హైకోర్టులో ఎప్పుడైతే దీని మీద చర్యలు చేపట్టండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ వచ్చిందో వెంటనే ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ పరకామణికి సంబంధించి రవికుమార్ అనే వ్యక్తి చేసినటువంటి దొంగతనం చేస్తున్నటువంటి ఒక వీడియోని ఎక్స్పోజ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అప్పటి వరకు దాని మీద భానుప్రకాష్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా, జనసేన నాయకులు స్పందించలేదు. ఉమ్, ఇప్పుడు కొత్తగా విచిత్రమైన విడ్డూరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క పరకామణి ఇష్యూని హైకోర్టులో వేశారో అతనే భానుప్రకాష్ రెడ్డి గారు రవికుమార్ వాళ్ళ భార్య గారి దగ్గర డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చినటువంటి జూమ్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఉమ్, వెంటనే భానుప్రకాష్ రెడ్డి గారు ఉలిక్కి పడిపోయి ఆయన హైదరాబాద్కి వెళ్ళి ఒక మీటింగ్, అంటే ఒక పౌర సమాజం మీటింగ్ లో తను కంటతడి పెట్టుకొని, నేను వెంకటేశ్వర స్వామి గారికి కాపలా కుక్కలాగా ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి నేనే స్వామిని కాపాడుతున్నానని ఆయన వర్షం ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ సిఐడి ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకు, ఒకేసారి సిబిఐ ఎంక్వైరీ వేసి దోషులెవరో తేల్చండి అని మా పార్టీ తరఫున మేము ఎప్పుడో డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళు సిబిఐకి కేసు ఇవ్వరు, ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటోడు, కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటోడు, వైవి సుబ్బారెడ్డి గారు అలాంటోళ్ళు. అంటే అజయ్ గారు ఇక్కడ జనరల్ గా జరిగేది ఏంటంటే, సరే మీరు చెప్పారు, ఇప్పుడు ఈ రోజు మనం జరిగింది చూసుకుంటే టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఆల్రెడీ అఫిడవిట్ దాఖలు చేయడం చూసాం. అసలు టీటీడీ బోర్డు అనుమతి లేకుండా ఒక ఉద్యోగి సతీష్ కుమార్ అనే ఉద్యోగి ఏపీఎస్ఓగా ఆయన లోక్ అదాలత్ రాజీ కూడా ఆయన తప్పు పట్టడం ఇవన్నీ చూస్తాం కదా. నిజంగా అంటే అప్పుడు బోర్డు అనుమతి లేకుండా ఇలా జరుగుతుంటే అప్పుడు ఎవరైతే అప్పుడు బోర్డులో ఉన్నారో వాళ్ళకి ఆ బాధ్యత లేదనుకోవచ్చా? సార్ ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది కోర్టులో ఉన్నప్పుడు మనం దాని మీద మాట్లాడడానికి అంత కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కోర్టులో ఏ విషయం తేలుతుందో, అవును డిసెంబర్ 2 మళ్ళీ విచారణ వచ్చాక తేలుతుంది. కాకపోతే ఇప్పుడు అనిల్ కుమార్ ఆయన చెప్పింది అయితే ఇందులో ఉంది కదా, అనిల్ కుమార్ గారు చెప్పింది అయితే ఉంది కదా, అప్పుడు టీటీడీ బోర్డు అనుమతి లేకుండా ఒక ఉద్యోగి వెళ్ళి లోక్ అదాలత్ చేస్తున్నారు. హైకోర్టు కూడా ఇప్పటి వరకు ఎందుకు సమర్పించలేదు రికార్డ్స్ అంటే ఇమీడియట్ గా అప్పటికప్పుడు రికార్డ్స్ సమర్పించడం చూస్తాం. మీరు చెప్తున్నటువంటి పాయింట్ లోనే ఎప్పుడైతే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు బోర్డు చైర్మన్ గానో మెంబర్లు గానో ఉంటారు, అసలు బోర్డుకే సంబంధం లేనప్పుడు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ సంబంధం లేనట్టే, ఆరోపణకు కూడా అవకాశం లేదు. ఇంకా అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందనేది కీలకంగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు అక్కడ సీనియర్ అడ్వకేట్ అజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. లోక్ అదాలత్ లో ఈ కేసు ఎలిజిబిలిటీ లేకపోతే కోర్టులో జడ్జి గారు కేసు ఎట్లా కొట్టేస్తారు సార్? అది అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, బయట నుంచి వచ్చినటువంటి అధికారులు విచారణ జరపగా వారు చిన్నజీయర్ స్వామి గారు చెప్పినటువంటి అంశాలకి లోబడి ఇది బ్రాహ్మణ సమాజానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనతో ఒక పెద్దరికంగా చేసినటువంటి కార్యక్రమంగా నాకు అనిపిస్తా ఉంది. దాన్ని తీసుకొని వచ్చి అప్పటి బోర్డు మెంబర్లు చైర్మన్ కి ఆపాదిస్తూ దాన్ని పొలిటికలైజ్ చేసే కార్యక్రమాన్ని భానుప్రకాష్ రెడ్డి గారు తీసుకున్నారు. సమస్య అక్కడి నుంచే వచ్చింది. భానుప్రకాష్ రెడ్డి గారు దీని మీద కోర్టుకు వెళ్ళలేదు. కోర్టుకు వెళ్ళింది మన తిరుపతి వార్త అనే సంస్థ నడిపేటువంటి రిపోర్టరు, మీలాగా ఒక రిపోర్టరు శ్రీనివాస్ గారు వెళ్ళారు, మాచర్ల శ్రీనివాస్. ఆయన ఆరోపి
తప్పించాడు భానుప్రకాష్ రెడ్డి గారిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన డబ్బులు డిమాండ్ చేసినాడని, ఆయన డబ్బులు అడిగినాడని చెప్పి మేము చెప్పలేదు. మేమే అడుగుతున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఏదో ఒక సంస్థ ద్వారా విచారణ జరపందే వాస్తవాలు తెలియదు. మేము అత్యున్నత విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ ఎంక్వైరీ వేసి తేల్చమంటున్నాం. ఇంకా మేము ఇంతకు మించి ఏం చెప్పగలం సార్? ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అతని స్థిరచరాస్తులు ఏంటి, ఎవరికి బదిలీ అయ్యే ప్రతిదీ కూడా లెక్కలతో సహా తేలాలని హైకోర్టే చెప్పింది కదా. చూద్దాం, అంటే మీరు చెప్పినట్టు కోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడు పూర్తి వివరాలు వస్తే మొత్తం అంతా కూడా ఏంటి వెనకాల ఉన్నారో తెలుస్తుంది. బట్ ఏంటంటే నిజంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భక్తితో సమర్పించే కానుకలను కూడా ఇలా కాజేసేటువంటి అసలు మనస్కరిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు ఏమైపోతాయి? ఖచ్చితంగా అది ముమ్మాటికి తప్పు. ఆ తప్పు జరిగింది. ఆ తప్పుని వాళ్ళు ఒప్పుకొని శ్రీవారికి కానుక రూపంలో తిరిగి చెల్లించినట్టుగా తదనుగుణంగా అధికారులు కూడా దాన్ని రాజీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి పూర్తి వివరాలు విచారణలోనే తేలాలన్నది నా ఉద్దేశం. రైట్ అండి. ఎస్, కంటిన్యూ చేద్దాం. ఎస్, సురేంద్ర నాయుడు గారు. ఎస్, వినిపిస్తుంది నా వాయిస్? వినిపిస్తుంది మీకు? ఎస్, వినిపిస్తుందండి. ఎస్, ఏంటి మీకు ఏమనిపిస్తుంది ఈ పరకామణి? ఎస్, చెప్పండి సతీష్ గారు. మీకు అదేవిధంగా వైసీపీ నాయకులు అజయ్ గారికి సోదరుడు, అదేవిధంగా బీజేపీ నాయకులు అజయ్ గారికి, అదేవిధంగా జనసేన నాయకులు మధు గారికి, ప్రైమ్ లైన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. నమస్తే, చెప్పండి. ఇది సమస్య ఏమంటే, నేను దీంట్లో వైసీపీనా, తెలుగుదేశమా, బీజేపీనా, జనసేన, లేకపోతే ఇంకొక ఎక్స్ రాజకీయ పార్టీ నాయకుడా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు టోటల్ ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచ రాజధాని తిరుపతిలో పుట్టిన వాళ్ళే. ఇక్కడ పుట్టడమే మనం పూర్వజన్మ సుకృతం. ఇది పూర్వజన్మ సుకృతం అనేది, ఇక్కడ పుట్టడమే పూర్వజన్మ సుకృతం అంటే భగవంతుడికి సేవ చేసుకోవడం అనేది ఇంక మాటల్లో చెప్పలేనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం. అంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడి డబ్బుల్ని రవికుమార్ అనే అతను నాకు తెలిసి 200 కోట్ల రూపాయలు, అంటే ఇందాక మన అజయ్ చెప్పాడు మన వార్త అనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అని చెప్పి. వెళ్ళుండొచ్చు. 2 సంవత్సరాలకు ముందు ఒక మీడియా సంస్థతో నేను మాట్లాడుతూ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇదే విధంగా డిబేట్లో 2 సంవత్సరాలకు ముందే నేను చెప్పా, రవికుమార్ అనే అతను ఏదైతే పరకామణిలో 200 కోట్ల రూపాయలు విదేశీయ కరెన్సీ దొంగిలించాడు, ఆ దొంగిలించిన డబ్బుని రికవరీ చేయాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు, అంటే ఈరోజు ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ప్రతి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం అక్కడ అజమాయిషీ కోసమో లేకపోతే కాపలాదారుడు కోసమో ఒక బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఆ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చైర్మన్ కానీ, బోర్డు మెంబర్స్ కానీ, ఈఓ కానీ వీళ్ళు కాపలాదారులు, అంటే వాళ్ళు చైర్మన్లు కాదు, కాపలాదారులు. కాపలా కాయాల్సినటువంటి వ్యక్తులు. రైట్, సురేంద్ర బాబు గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి ఎలా చూస్తారు? ఇప్పుడు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఎంతో విశ్వాసంతో సమర్పిస్తూ ఉంటారు భక్తులు కానుకలు. ఇప్పుడు ఆ కానుకలు అపహరించిన ఆ పరకామణి భవనంలో ఎవరైతే అపహరించారో ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు ఎన్నాళ్ళకి ఏమైనా బయటకు వస్తుంది అనుకోవచ్చు? ఇప్పటికైనా ఎవరెవరు వెనకాల తెలుస్తారనుకోవచ్చా? అసలు మీకు ఏమనిపిస్తుంది యాజ్ ఏ రిటైర్డ్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా? సార్, వినిపిస్తోందా? ఎస్, ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆయన చెప్తున్నాడు, వింటున్నా. మీరు చెప్పండి, అసలు మీకు ఈ పరకామణి కేసు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా శుభ సాయంకాలం. హలో, యాక్చువల్ గా నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తిరుపతి అండి. అవును, చెప్పండి. హలో, రిటైర్డ్ ఆఫీసర్ తిరుపతి.
సార్ వినిపిస్తోంది, మీరు మాట్లాడొచ్చు. బాగా వినపడతాను సార్. ఇది ఈ క్రైమ్ వచ్చి ఏప్రిల్ 2023 తిరుమలలో పరకామణిలో జరిగింది సార్. అప్పుడు వచ్చి పరకామణిలో అతను రెగ్యులర్ గా అంతకుముందు ఒక 15 years గా పరకామణిలో పనిచేస్తాడు. రవికుమార్ అతను ఈజ్ బ్రాహ్మిన్. ఈ బ్రాహ్మిన్ అయితే అతను ఆ చిన్నజీయ స్వామి దగ్గర క్లర్క్ గా పనిచేసేవాడు. అతను అండగా చూసుకొని దాదాపు ఒక ఇంచుమించు కొంత 5-6 years దాకా ఆయన ఇదే పని, ఏదైతే ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఈ డైమండ్స్ ఇవి ఉంటే ఆయన మర్మాంగంలో పెట్టుకొని బయటకు వచ్చేసేవాడు. ఒక ఫైన్ నైట్ ఏప్రిల్ 2003లో విజిలెన్స్ వాళ్ళు నిఘా విభాగం అతను పట్టుకొని విజిలెన్స్ పోలీసు వాళ్ళకి అప్పచెప్తే అప్పుడు ఆ విజిలెన్స్ గా ఉన్న సంతోష్ కుమార్ అతను విజిలెన్స్ ఏఈఓ అతను కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ 2023 అండర్ సెక్షన్ 381, 379 కేసు రిజిస్టర్ చేశారు. అంతవరకు బాగానే ఉంది సార్. అటు తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అప్పుడు ఇన్స్పెక్టర్, అప్పుడు 1 town ఇన్స్పెక్టర్ గారు, అప్పుడు ఎస్పీ గారు, అప్పుడున్న టీడీ బోర్డు చైర్మన్ గారు వాళ్ళందరూ కుమ్మక్కై అతను దాదాపు అంతకుముందు నాకు తెలిసి 200 కోట్ల ప్రాపర్టీ తిరుమల పరకామణి నుంచి దొంగతనంగా బయటకు తెచ్చి మద్రాసులో అతనికి మంచి లాడ్జెస్ ఉన్నాయి. తిరుపతి చుట్టుప్రక్కల మార్చుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ మొత్తం తేల్చారు అతి సీక్రెట్ గా, ఎవరికి తెలియకుండా. ఓన్లీ అప్పుడు ఇన్స్పెక్టర్, ఎస్పీ గారు, ఈ టీడీ బోర్డు చైర్మన్ గారు చాలా గోప్యంగా ఈయన్ని దాచి ఉంచి ఎవరికి ఏమన్నా పోలీస్ సిబ్బంది కూడా తెలియకుండా సీక్రెట్ గా దాచి ఇన్వెస్టిగేషన్ చేసి వారి దగ్గర పూర్తిగా రాబట్టారు. రాబట్టిన తర్వాత ఈ డబ్బు ఏం చేయాలని వాళ్ళు ఒక పన్నాగం పన్ని కొంత భూమిని దేవస్థానానికి రాయించి మిగతాది ఈ ముగ్గురు పంచుకున్నారు సార్. యాక్చువల్ ఒరిజినల్ గా అయితే పంచుకున్నది రిజిస్టర్ అయిన భూములు కూడా ఉన్నాయి చరిత్రలో. వీళ్ళు ముగ్గురు పంచుకొని క్యాష్ కొంతగా భూమి కొంతగా పంచుకున్నారు. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు, అప్పుడు ఎస్పీ గారు, అప్పుడు చైర్మన్ గారు. ఇది వాస్తవం. ఇది యాక్చువల్ గా దీన్ని ఇంత హీనియస్ క్రైమ్ అయితే లోకాలతో కాంప్రమైజ్ చేయడానికి కొంత రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్. బిలో 2000 ప్రాపర్టీ అయితే లోకాలతో కాంప్రమైజ్ చేసుకోవద్దు, దాని అబ్జెక్షన్ లేదు. ఇంత మోర్ దెన్ దాదాపు వాళ్ళ లెక్క ప్రకారం ఎఫ్ఐఆర్ ప్రకారం 40 కోట్ల ప్రాపర్టీని లోకాలతో పెట్టి కాంప్రమైజ్ దానికి వీలే లేదు. అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఇతని బలవంతం చెప్పించి కోర్టులో పెట్టి లోకాలతో కాంప్రమైజ్ చేయించారు. అది చాలా తప్పు సార్. ఇది ఆయనకు మనకు ఈ తిరుపతికే కాదు ప్రపంచ దేశాలకు చాలా హేయమైన చర్య. టీడీ తిరుమల దేవస్థానం భక్తులు వేసిన ఈ కానుకలను ఈ రవికుమార్ అనే అతను దొంగిలి తన సొంత ప్రాపర్టీని ఏర్పరచుకుని అతను తిరుపతిలో అతనికి ఒక దేవలోకం లాగా ఒక బిల్డింగ్ ఉంది సార్. తిరుపతిలో ఈ బైపాస్ రోడ్డు దేవలోకం లాగా ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కట్టాడు. దాన్ని కూడా నాకు తెలిసి పొలిటిక్స్ ఆక్యుపై చేస్తారు. ఇప్పటికీ ఆ రవికుమార్ అతను బతికిరాడా లేదా ఎవరికి తెలియదు సార్. అతను వేరే నాట్ నోన్ అయితే దీన్ని అర్థం చేసుకోండి. అతను ఎక్కడున్నాడు కూడా ఎవరికి తెలియదు. ఇన్వెస్టిగేట్ చేసి కూడా రవికుమార్ ఆ విధంగా చేశారు. అది ఓన్లీ అప్పుడున్న బోర్డు చైర్మన్ గారు, అప్పుడున్న పోలీసులకే ఈ విజిలెన్స్ సతీష్ కుమార్ ని కూడా భయపెట్టి లోకాలతో కేసు కాంప్రమైజ్ చేశారు సార్. ఈ లోకాలతో కాంప్రమైజ్ చేయడానికి వీలే లేదు. ఎందుకు వీల్లేదంటే ఆయన పోలీస్ ఆఫీసర్ గా కొంత ప్రాపర్టీ అంటే దాన్ని ఆ సెక్షన్ 381, 379 ఐపీసీలో అప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ లేదు. ఈ సెక్షన్ లో బిలో 2000 లోపల ఉన్న ప్రాపర్టీనే కాంప్రమైజ్ చేసుకోవచ్చు కోర్టు లోకాలతో. అంత మించిన ప్రాపర్టీ లోకాలు చేసే వీలే లేదు. అలాంటి కేసులు వీళ్ళు తప్పుదోవ పట్టించి దేవస్థానానికి కొంత రాపించి వీళ్ళు కొంత రాసుకొని ఆ కేసు చాలా తారుమారు చేసి ఈ దేవస్థానానికి చాలా అన్యాయం చేస్తారు. తిరుమల దేవస్థానానికి ఆ భక్తులకు కూడా అన్యాయం చేశారని ఖచ్చితంగా చెప్పగలను సార్. ఇది చాలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరున్న క్షేత్రం ప్రతిదీ పిన్ టు పిన్ మనం అక్కడ ఇప్పుడు సిబిసిఐడి చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు 12 ఏళ్ల నుంచి జరుగుతా ఉంది. సిబిసిఐడి కాదు, లోకల్ సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తే చాలా కేసు సిఐడి చేస్తే పక్క ఆధారాలతో దొరుకుతారు సార్ ఖచ్చితంగా. అంటే సాధు పరిషత్ సంస్థలు లాంటివి ముందుకు వచ్చాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ కొన్నారు, ప్రతిదీ ఆధారాలు సహా రిజిస్ట్రేషన్ సహా ఉన్నారు.
మరి అలాంటి విషయాలు చెప్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా సార్. అంటే ఇప్పుడు ప్రధానంగా ఎందుకు ఎవరైనా భయపడుతున్నారనుకోవాలా చెప్పడానికి ఎవరికైనా? సార్ ఉన్నారు లైన్లో? ఉన్నారు. యా సార్, అంటే ఎలా చూడాలంటారు? ఇప్పుడు టీటీడీ లాంటి ఒక ధార్మిక సంస్థలో అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దృష్టి అక్కడే ఉంటుంది. అసలు రాజకీయాలకు అతీతంగా ఉండాలంటే ప్రతిదీ ఇప్పుడు రాజకీయం అవుతూనే ఉంటుంది. అక్కడ ఇష్యూ ఏదో ఒకటి, అందరి చూపు అక్కడే ఉంటుంది. హిందువుల మనోభావాలు ఏమాత్రం అక్కడ కాదు, ఏమాత్రం ఎనకైనా హిందూ మనోభావాలు దెబ్బతినేది. పిన్ టు పిన్ అంత అయ్యే చోట ఇన్ని కోట్ల ఆస్తులు వెళ్ళిపోతుంటే ఇది చాలా ప్రపంచ దేశాల నుంచి భక్తులకు కానీ చాలా చాలా హేయమైన కేసు ఇది. ఇలాంటి కేసులు తప్పుదోవ పట్టించారంటే వాళ్ళు ఏమనాలో చూడండి. కేసు వాడు తప్పు దొంగతనం చేసేవాడు దట్ ఈస్ లెఫ్ట్ ఓవర్. అతను దొంగతనం చేసేవాడు పట్టుబడినారు, అతను దాని క్లోజ్. బట్ దాన్ని దర్యాప్తు చేసే వాళ్ళు వాళ్ళకి అండగా ఉన్న వాళ్ళు ఇందులో పక్కా నేరస్తులు సార్. ఎందుకంటే వాడికి తప్పుదోవ పట్టించి వాడిని కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ కాంప్రమైజ్ చేపించి వాడిని కొంత భూమిని దేవస్థానం రాయించి కొంత భూమిని స్వాహా చేసిన దానికి వీళ్ళు నేరస్తులు కానీ నేరస్తులుగా నేరస్తులు కాకుండా బయటపడిపోతున్నారు సార్. కాబట్టి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ దీని సిఐడితో దర్యాప్తు చేపించి దోషులు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో కఠినంగా శిక్షించాలని మేము తిరుమల దేవస్థానం భక్తుడుగాను యాజ్ ఎ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం సార్. ప్లీజ్. రైట్ అండ్ రైట్. ఎస్ సురేంద్ర నాయుడు గారు. దాగా పోలీస్ ఆఫీసర్ గారు చెప్పినట్టు 200 కోట్ల రూపాయల దోసేసినటువంటి కేసులో చెట్టు కింద పిక్ ప్యాకెట్ కొట్టినోడికి 200 కోట్ల రూపాయలు దోసేసినోడికి ఒకే నయమా. తీసుకెళ్ళేసి వెంటనే లోక్ అదాలత్లో కేసు కొట్టించేసి 14 కోట్లు మళ్ళా క్షమాపణ చెప్పి 14 కోట్లు దేవుడికి రాయి చేస్తే ఎవడబ్బ సొమ్మని సార్? ఎవడబ్బ సొమ్ము 14 కోట్లు దేవుడికి రాయి చేస్తే కేసు వదిలేసేదానికి వాళ్ళ అబ్బ సొమ్మ 14 కోట్లు దేవుడికి ఇచ్చాడు అని చెప్పి కేసు మాఫీ చేసేదానికి? సార్ నేను ఏదైతే కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నానో ఇక్కడ నుండి కరెక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పశుపతి అపార్ట్మెంట్ అనేది ఒక అపార్ట్మెంట్ కట్టారు. ఆ అపార్ట్మెంట్లో 4 సైట్లు 4 ఫ్లాట్లు దేవస్థానం పేరుతో రాయించి కేసు క్లోజ్ చేస్తారా మీరు? నేను చూపిస్తా. ప్రతి ఫ్లాట్కు దిస్ ఫ్లాట్ బిలాంగ్స్ టు టిటిడి అని చెప్పి బోర్డు వేసింది. ఆ టిటిడి రాయించింది ఎవరు, ఆ డబ్బులు కట్టింది ఎవరు అనేది కూడా టోటల్ ఆధారాలతో ఉన్నాయి. అంటే మీరు 200 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ దొబ్బేసి 4 ఫ్లాట్ల అపార్ట్మెంట్లు రాయించేసి క్లోజ్ చేపించేసి మీరు ఓటాలు వేసుకునేసి డబ్బులు పంచుకునేస్తే హిందూ సాంప్రదాయం ఏమవ్వాలి? హిందువుల మనోభావం ఏం కావాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరూ సార్ మేము లోకల్గా చూస్తున్నాం, చిన్నపిల్లల కానుండి మన ప్యానల్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తమిళనాడు నుండి కేరళ నుండి సుదీర ప్రాంతాల నుండి ప్రయాసలకు వచ్చి ఎండనకుండా వాననకుండా నడకదారులు నడిచి వచ్చి దేవుడికి ముడుపు సమర్పిస్తారు. ఆ ముడుపు ఎలా చేస్తారంటే వాళ్ళు తినక నేను పండించిన పంటలో కొంత భాగం వెంకటేశ్వర స్వామికి ఇస్తాను అని చెప్పి వాడు పండించేటప్పుడే పంటకు చెప్పుకొని ఆ డబ్బును ముడుపు కట్టి అక్కడి నుండి నెత్తిన పెట్టుకొని డబ్బులు తీసుకొస్తాడు. ప్రతి సంవత్సరం వేసుకొని ఒకరు చెప్తున్నారు, ఒకళ్ళేమో ఎంతని చెప్తున్నారు. సరే ఈ లెక్కలు ఏంటనేది విచారణలో తేలుతుంది. కానీ ఏం చేస్తున్నట్టు అనుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వ్యవహారం ఇంతలా సాధు పరిషత్ సంస్థలు వెళ్ళాయి, కానీ ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదు అప్పటి నుంచి మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడు సురేంద్ర నాయుడు గారు, ఒక్క నిమిషం ఆయన వాయిస్ కూడా సతీష్ గారు ఒక సెకండ్. అందుకనే నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు నేను కూటమి పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా కూడా దీన్ని సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఈరోజు భానుప్రకాష్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ట్రోల్ చేసేదానికి అవకాశం భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఇవ్వకూడదు. నేను ఇవ్వకూడదు అంటున్నా. ఎందుకంటావా? ఈరోజు మనం అధికారంలో ఉన్నాము.
ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల్ని దోపిడీదారుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఎక్కడెక్కడ ఆస్తులు వీళ్ళు దేవస్థానం పేరుతో రాయించారు, వీళ్ళ పేరుతో ఎక్కడెక్కడ రాయించుకున్నారు, ఇవన్నిటిని బయట పెట్టాలా. బయట పెట్టి ఇప్పుడు దొంగే దొంగ 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 అనే విధంగా ఉంది ఈరోజు సామాజిక మాధ్యమాల్లో. సామాజిక మాధ్యమాలు అదే ఉంది సార్. ఇప్పుడు మీరందరూ కాదు ఒకటి పార్టీల బాధ్యత కొంచెం అయితే మీరందరూ స్థానికంగా ఉండే నాయకులే, స్థానికంగా ఉండే నేతలే, మీకంటూ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎవరు ఏంటి ఎక్కడ ఏది కొన్నారు. ఇందాక మీరు చెప్పారు ఏ అపార్ట్మెంట్ సంబంధించి కొన్ని చెప్పారు. భానుప్రకాష్ రెడ్డి గారి మీద నిందేస్తున్నారు. ఆయనే 3 కోట్లు డిమాండ్ చేసినాడు, 2 కోట్లు డిమాండ్ చేసినాడు అని చెప్పేసి. మరి 2 కోట్లు 3 కోట్లు డిమాండ్ చేసేదానికి ఒక బోర్డు మెంబర్ అండి. ఆయనకు 2 కోట్లు 3 కోట్లు పెద్ద లెక్క కాదు. నాకు కూడా తెలుసు కదా భానుప్రకాష్ రెడ్డి గారు, అందరికీ తెలుసు. అంటే ఊరికి అసత్య ఆరోపణలు చేసేసి ముఖాన్ని కొట్టేసేసి తుడుచుకో నువ్వు అంటే దీని మీద నిగూఢంగా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏవే ఉన్నాయి అవన్నీ తేల్చుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన మీద ఒక కొట్టేసేసినామంటే ఆయన డిఫెన్స్ లో పడిపోవాలా. డిఫెన్స్ లో పడిపోవాలా, మనం దొంగలందరూ కూడా బాగా ఉండిపోవాలా. ఇప్పుడు ఇదే కదా జరిగింది. గత 2014 తర్వాత 2014లో ఏం చెప్పారు ఈ వైసీపీ నాయకులే? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వెంకటేశ్వర స్వామి నగలన్నీ ఎత్తుకొని పోయి చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్ కింద పెట్టారు, పింక్ డైమండ్ ఎత్తుకొని చంద్రబాబు నాయుడు కొట్టేశాడు అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో వాళ్ళే కేసు విత్డ్రా చేసుకున్నారు, ఏమీ లేదని చెప్పి. అదే అంటుంటే ఇప్పుడు దేవుడి చుట్టూ రాజకీయాలు వద్దంటే ఆ దేవుడి మీదే ఆరోపణలు, ఒకరిపై ఒకరు పార్టీలు ఆరోపణలు చేసుకోవడం మరింతగా వీళ్ళకి అలవాటండి. దేవుడు అనేది భక్తి భావం లేదు, భయం లేదు. మన సంపాదనకు ఏదైనా సరే, దేవుడి మీద అయినా సరే మనం సురేంద్ర గారు ఒక్కసారి అజయ్ గారు వాయిస్ తీసుకుందాం. ఆయన వెయిట్ చేయాలి. అజయ్ గారు వాయిస్ కూడా తీసుకునే అప్పుడు వస్తాం మళ్ళీ. అజయ్ గారు యాజ్ ఏ బీజేపీ పర్సన్ గా, యాజ్ అడ్వకేట్ గా అసలు మీరు ఏం చెప్తారు? ఇందాక ఒక్క నిమిషం సురేంద్ర గారు ఒక్క నిమిషం. దేవుడి మీద సంపాదించిన వాళ్ళని, దేవుడి మీద బతికిన వాళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. రైట్, కంటిన్యూ చేద్దామండి. ఎస్ అజయ్ గారు వస్తుంది, నా వాయిస్ వస్తుందా? నమస్తే అండి. నమస్తే. ఎస్ వస్తుంది, వినిపిస్తుంది. చెప్పండి, మాట్లాడండి, మీరు చెప్పండి అసలు ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది అడ్వకేట్? ఇందాక పోలీస్ ఆఫీసర్ చెప్తూ లోక్ అదాలత్ లో ముగియాల్సిన కేసు కాదు ఇది, ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన మరియు వైసీపీ నాయకులకు అందరికీ నమస్కారం. ఖచ్చితంగా చాలా ఈరోజు చారిత్రాత్మక దినం అనేది మనం చెప్పకంటే తీవ్రమైనటువంటి విషయాలను, సంచలన విషయాలను హైకోర్టు ఉద్ఘాటిస్తూ ఈ కేసును సిబిసిఐడికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో మన సంఘటనలు పరిశీలిస్తే $900 $2,000 కోసం పట్టుబడితే దాన్ని అత్యంత వేగంగా చరిత్ర, ఎందుకంటే న్యాయ వ్యవస్థలో, న్యాయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 29/4 కేసు రిజిస్టర్ చేస్తే 29/5 ఛార్జ్షీట్ 30వ తారీఖు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. మే 30వ తారీఖు, జూన్ 1వ తారీఖు లోక్ అదాలత్లో జడ్జి గారి ఎదుట సంతకాలు చేశారు. అంటే 1 నెల కాలంలోనే లోక్ అదాలత్కు చేరింది. ఆ రోజు లోక్ అదాలత్ పీరియడ్ సెక్షన్ లేదు కాబట్టి సెప్టెంబర్ 9 దాన్ని లోక్ అదాలత్లో దీనిపైన కూడా హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించింది. ఎందుకంటే మామూలుగా ఛార్జ్ షీట్ ఒక రోజు వేస్తే వేసినటువంటి వారానికో 10 రోజులకో నెంబర్ వస్తుంది. సరే, లోక్ అదాలత్లో ఈ విషయం పెడుతున్నాం కాబట్టి ఆ రోజే నెంబర్ ఇచ్చేటువంటి పని చేశారు. ఓకే, మరుసటి రోజే లోక్ అదాలత్లో కేసును రాజీ చేసేసారు, అయిపోయింది. అంటే 1 జూన్కు రాజీ అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది, నిందితుడు బయట వెళ్ళిపోయాడు, ఆ కేసు క్లోజ్ అయిపోయింది. 9వ తారీఖు సెప్టెంబర్ నాడు, ఆ రోజు లోక్ అదాలత్ డే కాబట్టి ఆ రోజు కేసును క్లోజ్ చేసి రికార్డు ప్రకారం ముగించడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే, లోక్ అదాలత్ రాజీకి చేయడానికి ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు ఆ రోజు టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ అఫీషియల్ కాదు. మరొక విషయం ఏమంటే, ఫిర్యాదు ఇచ్చే నాటికి
పై అధికారులకు సమాచారం అందజేయాలి. సివిఎస్ఓ గారు ఏవిఎస్ఓ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం సరిపోదు. కన్సర్న్డ్ ఏఈఓ ఉంటారు తిరుమలలో, పరకామణి ఏఈఓ ఉంటారు, పరకామణి డిప్టీఓ ఉంటారు. వారి దృష్టికి కూడా తీసుకొని వెళ్లాల్సినటువంటి విషయం ఉంది. వారి దృష్టికి తీసుకొని వెళ్ళారా లేదా అనేటువంటి తెలియదు. కానీ రాజీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క అనుమతి మామూలుగా అయితే ఇతర కేసుల్లో అవసరం, కానీ ఈ కేసులో రాజీ చేసేటువంటి అధికారం ఈఓ గారికి కూడా లేదండి. మరి అదే తిరుమల వేస్తుంది కదా అజయ్ గారు, సమస్య చిన్న కేసులో చూడాలి. చిన్న కేసు అనేది కాదు ఇది. ఇదేమంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు. సెక్షన్ 409 కింద కేసు రిజిస్టర్ చేయాలి. చాకచక్యంగా దురుద్దేశపూర్వకంగా 379, 381 చిన్న సెక్షన్లు పెట్టి రాజీ చేసే ప్రయత్నంలో 14 కోట్లు టీటీడీకి రాయించినట్లు రాయిపించి దీని వెనకాల కథ అంతా నడిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అక్కడ కేసు క్లోజ్ చేపించి తన సొంతానికి తీసుకున్నారనేటువంటి ఆరోపణ చాలా బలంగా ఉంది. ఈ విషయాన్ని భానుప్రకాష్ రెడ్డి గారు మే నెలలోనే, ఎందుకంటే నేను కూడా వెళ్ళి వారితో పాటు వెళ్ళి పరిశీలించడం జరిగింది. పసుపర్తి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి వాటి మీడియాతో సహా తీసుకుని వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆ తర్వాతనే ఈయన శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. ఆ తర్వాతనే హైకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. భానుప్రకాష్ రెడ్డి గారు గత 20 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ అనాచారాలపైన కానీ పోరాటం చేస్తున్నారు. మన అందరికీ తెలిసినటువంటి విషయం. అదే ఇప్పుడు భానుప్రకాష్ గారు ఆవేదన ఎలా చూడాలంటారు అజయ్ గారు? అటువంటి వ్యక్తి పైన రేపు ఉంటాను లేదు తెలియదు, కన్నీటి పర్యంతం బెదిరించడము, అదే విధంగా 2 కోట్లు తిన్నాడు, 3 కోట్లు డిమాండ్ చేశాడు, అది వర్కౌట్ కాలేదు కాబట్టి ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు, మీడియాలోకి వెళ్తున్నాడు అని చెప్పడము చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మనిషి ఇతను కంట్రోల్ చేయాలంటే బురద పోయాలి. బురద పోయడానికి సులభమైనటువంటి మార్గం సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా ద్వారా దీనికి ఈ సోషల్ మీడియాలో అతను పెట్టినటువంటి పోస్టులు చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అఫిషియల్ సోషల్ మీడియాలో కూడా దీన్ని వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి చేయాల్సినటువంటి అవసరమైంది. వాళ్ళు నిజాయితీ పరులు అయితే తప్పు లేనప్పుడు ఆ పార్టీ దాన్ని స్క్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఆ పార్టీ యొక్క నాయకులు ఉన్నారా? ఇది కూడా అనుమానానికి తావిస్తుంది. భానుప్రకాష్ గారి ఆవేదన ఎలా చూడాలి అజయ్ గారు? ఒక నిమిషం భానుప్రకాష్ గారు ఆవేదన ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆయనకి అన్నిటి పర్యంతం అయ్యారు, రేపు టీటీడీలో ఉంటాను లేదో తెలియదు అని చెప్పుకుంటూ వచ్చారు, నాకు నా కుటుంబ సభ్యుని టార్గెట్ చేస్తారని చెప్తారు. అంటే విషయమైనా తీవ్రమైనటువంటి ఒత్తిడి, బెదిరింపులు జరుగుతున్నాయి. ఎవరి నుంచి? అంటే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయొద్దని చాలా ఒత్తిడి తెచ్చారని చెప్తున్నారు. అసలు ఎవరు తెస్తున్నారు? ఖచ్చితంగా నిన్నటి ప్రయత్నాన్ని వమ్ము చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. నిన్న జరిగినటువంటి వాటిల్లో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు సోషల్ మీడియాలో పెట్టిన భానుప్రకాష్ రెడ్డి పైన పెట్టినటువంటి ఆరోపణలను వాళ్ళకి అందరికీ సోషల్ మీడియా ద్వారా పంపించి వారికి కూడా పంపించి మీటింగ్ రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే ఆ మీటింగ్ దగ్గరికి నేను వెళ్ళాను, హైదరాబాద్ లో ఉన్నాను. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, వారందరికి కూడా భానుప్రకాష్ రెడ్డి పైన ఆరోపణలు పంపించడం జరిగింది. అంటే మీరు మీటింగ్ రావద్దండి, తిరుమల ఆరోపణలు ఉన్నాయి, మీటింగ్ ఫెయిల్ చేయాలి, దీన్ని ప్రజల్లో దృష్టికి తీసుకురాకూడదు, మీడియా దృష్టికి తీసుకురాకూడదు, ఈ పరకామణి ఇష్యూను ఇక్కడితో అంతర్గతంగానే ముగించేయాలనేటువంటి ప్రయత్నం, భానుప్రకాష్ రెడ్డి గారిని బెదిరించేటువంటి ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తులను అందరికీ తప్పుడు సమాచారం ఇచ్చి వారు రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు నిన్న కార్యక్రమానికి అందరూ వచ్చారు, అందరూ చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎటువంటిది పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి, అంతేకాకుండా గతంలో ఉన్న ఈ విషయం తెలుసా తెలీదా అనేటువంటిది కూడా హైకోర్టు ఆలోచించింది. కానీ ఎప్పుడు కేసులో లోక్ అదాలత్తో రాజీ అయిందో ఆ డాలర్ వాపస్ తీసుకోవాలి కదా, ఒక అధికారిని నియమించి అధికారికి ఆథరైజేషన్ ఇచ్చి కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీని వెనక్కి తీసుకోమని ఆదేశాలు 11 నెలలు ఇచ్చింది. అంటే 11 నెలలో 9 నెలల రాజీ అయిన వెంటనే ఆ కేసు ప్రారంభం జరిగింది. అంటే
రైట్ కూడా ఉంది. మీరు కొంచెం బ్రేక్ అవుతుంది. ఎస్ మళ్ళీ వస్తుంది అజయ్ గారు కంక్లూజన్ మీరు తిరిగి ఎస్ మధుబాబు గారు అసలు ఎలా చూడాలి ఇప్పుడు ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందా లేకపోతే వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కుమ్మక్కయ్యారా ఇవన్నీ పక్కన పెడితే అది భక్తుల సొమ్ము ఎంతో పవిత్రంగా సమర్పించిన సొమ్ము. ఇప్పుడు ఏ కేసుని ఇలాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఇప్పటికే బోల్డ్ అండ్ స్కాములు జరుగుతున్నాయని చూస్తూ ఉంటాం. టికెట్ల దందా అంటారు లడ్డు దందా అంటారు ఉస్మానియా ఎదురుకు వార్త వస్తూనే ఉంటుంది దాన్ని పట్టుకున్నారని చెప్తారు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి జరుగుతున్నాయనే ఒక అయోమయంలో భక్తులు ఉంటూ ఉంటారు. అలాంటిది ఇలాగ పరకామణికి ఎంత కొన్ని కోట్ల కొద్ది సొమ్ము వస్తుంది ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి తెలుస్తుంది ఇంకా ఎన్ని జరిగాయి అనుమానాలు చాలా వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా భక్తులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యత అంతా ఎవరు తీసుకోవాలంటారు? సార్ ఖచ్చితంగా గత ప్రభుత్వమే తీసుకోవాలి సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మీరు గమనించండి తిరుమల పవిత్రతను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు సార్. వాళ్ళకి యాక్చువల్గా భక్తి లేదు సార్, దేవుడి మీద నమ్మకం లేదు. కానీ వాళ్ళు రంగు పులుముకొని హిందూ ఓట్ల కోసమని కొత్త రంగు పులుముకొని వాళ్ళు చేసినవన్నీ చెప్పులు వేసుకొని తిరుమలకి వెళ్ళాడు సార్. ఆయన గుడికి దర్శనానికి చెప్పులు వేసుకొని వెళ్తే అప్పట్లో పెద్ద వివాదమైంది. ఒక సంతకం పెట్టాలి అదర్ క్యాస్ట్ అనేసి, ఆ సంతకం పెట్టడానికి ఎంత పెద్ద ఇష్యూ అయింది, అంత పెద్ద ఇష్యూ అయింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో మాకు చాలా అత్యంత బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మదేవుడు చేసే ఉత్సవాలు, అటువంటి ఉత్సవాలలో ఒక భార్యాభర్త వచ్చి ఎక్కడైనా కానీ ఒక భార్యాభర్త వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తారు సార్. సీఎం ముఖ్యమంత్రి ఆయన భార్య వచ్చిస్తారు మామూలుగా పట్టు వస్త్రాలు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఏకాకిలాగా ఏ రోజు భారతి రెడ్డి గారు వచ్చారా సార్? ఏ రోజైనా పట్టు వస్త్రాలు ఇచ్చారా? అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మా హిందుత్వం మీద విపరీతమైన అంటే దాన్ని నాశనం చేయాలి కంకణ కట్టున్నారు సార్ వీళ్ళు. మీరు గమనించిన ప్రతి దాంట్లో వీళ్ళు చేసే ప్రతి పని ఇట్లా ఉంది సార్. ఇంతకుముందు అజయ్ కుమార్ గారు ఏదో భానుప్రకాశం మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఎవరో చేశారు శ్రీనివాస్ అనేసి. మీలాగా జర్నలిస్ట్ అని చెప్పాడు సార్. ఒకసారి జర్నలిస్ట్ అతని ఐడి ఉందా? జర్నలిస్ట్ ఐడి ఉందా అతనికి? జర్నలిస్ట్ ఐడి కూడా అతను రద్దు చేశారు సార్. ఇదే వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళ కేసులు పెట్టి అతన్ని కూడా బెదిరిస్తే అతను ఇప్పుడు వాళ్ళకి దాసోహం అయిపోయి ఇప్పుడు కొత్తగా ఈ భానుప్రకాశం మీద ఇలాంటి అపవాదులు వేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా ఈజీగా తప్పులు చేసుకుంటూ పోవచ్చు, తప్పులు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. 3 కోట్లు తీసుకున్నాడు, 2 కోట్లు ఇవన్నీ పచ్చి అబద్ధాలు. పెట్టిన వ్యక్తికి ముందు వ్యక్తిత్వం ఉందా? అతని గురించి ఎంక్వైరీ చేయండి. అతను జర్నలిస్టేనా? అతను జర్నలిస్టా? ఫస్ట్ చెప్పండి అజయ్ గారు, అతను జర్నలిస్టా? చెప్పండి. మీరు అన్నారు ఇప్పుడు ఆయన జర్నలిస్టు, జర్నలిస్ట్ అని చెప్పారు. మధుబాబు గారు సార్ ఒక మాట సార్, ఎందుకంటే ఇంతకుముందు అజయ్ కుమార్ మాటలన్నీ కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ అతన్ని పెట్టిన దాన్ని అతనితో పెద్ద సాంఘికవేత్తలాగా అతని గురించి మాట్లాడుతూ అతను ఒక ఆల్రెడీ వైసీపీ దాంట్లోనే వాళ్ళు ఎక్కేసి అతని కేసులు పెట్టారు. అంటే ఇక్కడ చూసుకోవాలి ఇప్పుడు కాదు పరకామణి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది అది కూడా చూడాలి లేదు. అప్పుడు ప్రతి దాంట్లో ఒక దందా జరుగుతున్నప్పుడు ఒక నిమిషం అజయ్ గారు ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు విజిలెన్స్ విభాగం తమదే పెత్తనం అంటూ ఇలా ఏదైనా చేస్తే చెల్లుబాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయనుకోవాలి. ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటారు? సార్ ఖచ్చితంగా టీటీడీ మీద ఒక సరైన నిఘా పెట్టి ఈ విజిలెన్స్ వాళ్ళని, ఎందుకంటే సార్ తిరుమల అనేది సెంటిమెంట్ సార్ మాకు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇంతమంది చెప్తున్నాం సార్. అజయ్ కుమార్ గారు కొంచెం ఆలోచించాలి. ఆయన కూడా భక్తుడే కదా, ఆయన కూడా తిరుపతి వాసేనా, ఆయన కూడా భక్తుడే కదా. సార్ ఆలోచించండి, ఇంతమంది కళ్ళ ముందు సాక్ష్యాలతో సహా చెప్తుంటే మీరు వితరణంగా వాదించడం ఎంత అన్యాయం అంటే నిజంగా. ఇక్కడ హిందూ ధర్మం సార్, ఇక్కడ రాజకీయాలు కాదు. ఇక్కడ మనం మాట్లాడేది వెంకటేశ్వర స్వామి గురించి, వెంకటేశ్వర స్వామికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాం. ఇతనెవరు సార్ అదాలత్లో పోయి కేసు లాంచ్ చేసుకోవడానికి? స్వామివారి డబ్బు సార్ అది, స్వామివారి డబ్బు సార్, అది తప్పు. స్వామివారి డబ్బు కోసం స్వామివారి డబ్బు సార్ అది. దోషులు తేల్చండి, ప్రభుత్వాలు మీవి. ఖచ్చితంగా తేలుతుంది సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం శిక్ష చాలా చిన్న శిక్ష ఇస్తాం. మనం శిక్షిస్తే కోర్టు లేచినా ఎవరేసినా మనం శిక్షిస్తే చాలా చిన్న శిక్ష అవుతుంది. భగవంతుడు వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. భగవంతుడు వేసే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం వేసే శిక్ష చాలా చిన్న శిక్ష. నేను దాన్ని నమ్ముతున్నా. భగవంతుడు వేసే శిక్ష తొందరగా విధించండి అంటున్నా. ఖచ్చితంగా విధిస్తాము. మొత్తం అందరూ దాంట్లో దోషులు ఎవరు? సాధారణ దొంగతనం అంటే ఇది
379, 381 అంటే సాధారణ దొంగతనం కేసు పెట్టారు. 200 కోట్లు అతను దొంగలిస్తే సాధారణ మనం ఇప్పుడు వెనకాల ఎవరున్నారు? ఏ గవర్నమెంట్ లో జరిగింది ఇవన్నీ చెప్పండి సార్. ఎంక్వైరీలో వాస్తవాలు ఇన్ని జరిగితే ఇప్పుడు వీడియో సహా బయట వస్తే ఇంకా కాదని వాడుతున్నారు అంటే ఇంకా చాలా అజయ్ గారు మన పార్టీల పరంగా మాట్లాడుకోవద్దు. జనరల్ గా ఇప్పుడు అంత పెద్ద నిఘా ఉన్న చోట ఎంత ధైర్యంతో చేస్తారనుకోవచ్చు. ఎవరంటే దండలు లేకుండా అంత ధైర్యంగా చేయగలడా? సార్ మీకు చిన్న విషయం చెప్పాలి. ఒక్క నిమిషం అన్నా, నువ్వు ఒక నిమిషం చెప్పండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ముమ్మాటికి ఎంత నిజమో, నేను ధర్మానికి కట్టుబడి మాట్లాడతాననేది కూడా మనస్ఫూర్తిగా అంతే నిజం. నేను ఓకదంపుడు మాటలు, ఉబ్బిచ్చే మాటలు, ఎవరినో సంతోష పెట్టే మాటలు మాట్లాడడం నాకు చేత కాదు. నేనేమంటున్నానంటే ఇటు జనసేన నాయకులు గాని, మన సురేంద్ర అన్న గాని, మన అజయ్ కుమార్ గారు గాని, బీజేపీ నాయకులు వాళ్ళు మొత్తం సెక్షన్లు ఇలా పెట్టకూడదు, ఇది తప్పు, 200 కోట్లు అని అంటున్నారు. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు అతను దొంగతనం చేశాడు పరకామణిలో అని తేలాల్సింది విచారణలోనే. అప్పుడు కదా మనకు అది ఖచ్చితంగా ఈ లోక్ అదాలత్ కి సంబంధించిన కేసా కాదా అనేది తేలుతుంది. నిజంగా 200 కోట్ల రూపాయలు అతను చేస్తుంటే అది తప్పే. దానికి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో, అంటే కాదు 14 కోట్లు స్వామి వారికి పాప పరిహారం కింద ఇచ్చారంటారు. అది వీక్ ఎలా అనిపిస్తుంది? 14 కోట్లు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు సార్? ఇప్పుడు దాంట్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని దగ్గరుండి వ్యక్తిగతంగా నాకైతే ఏమీ తెలియని అంశం అది. మా పార్టీ మీద విమర్శలు చేస్తూ భానుప్రకాష్ రెడ్డి గారు దానికి కూడా కారణం వైసీపీ అని చెప్పారు. అక్కడ మేమేమంటున్నామంటే అది మీరు మాకు సంబంధం ఉంది అని ఆపాదిస్తున్నారు కదా, మీరు సిబిఐ ఎంక్వైరీ వేసి తేల్చి నిజానిజాలు తేల్చండి అంటున్నాం. ఇప్పుడు బానన్న అనే వ్యక్తి నాకు కూడా తెలిసిన వ్యక్తే. బానన్న కూడా ఏం చేస్తున్నారంటే చాలా సార్లు చాలా విషయాల మీద కేసులు వేసినారు. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో కాదు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది అనుకోండి, ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది అంటారు కదా. అలాగే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో జరిగిన 2023లో కాబట్టి బాధ్యత ఉంటుందా లేదా? ఫైనల్ గా చెప్పండి ఒక మాట, మళ్ళీ సురేంద్ర గారు తీసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వానికి నిజానిజాలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది నా అభిప్రాయం. ఇప్పుడున్న ప్రభుత్వానికి నిజాలు తేల్చాల్సిన బాధ్యత ఉన్నదన్నది నా అభిప్రాయం. అప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత చెప్పినా ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ రావడం కోసం మా మీద నింద మోపుతారు. ఈ బాధ అంతా ఎందుకు? ఇప్పుడు అన్ని సంస్థలు వ్యవస్థలు మీ చేతిలోనే ఉన్నాయి. క్లియర్ గా విచారణ జరపండి. రైట్, సురేంద్ర గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సమయం అవుతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 200 కోట్ల రూపాయలు దొంగిలించిన దొంగ, దానికి సహకరించినటువంటి పాత్రదారులు, సూత్రధారులు వీళ్ళందరినీ కూడా వెలికి తీసే పనిలో ఉంది. 100% అతి తొందరలో బాధ్యత మాదే, కూటమి ప్రభుత్వానిదే బాధ్యత. ఈ బాధ్యత తీసుకునేది కూటమి ప్రభుత్వమే. దొంగతనం జరిగింది గత ప్రభుత్వంలో అయినా బాధ్యత తీసుకునేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా దోషులను శిక్షిస్తాది, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. నెంబర్ 1. రెండోది, అతను ఎలాంటి తప్పు చేయలేదు అంటే 14 కోట్ల రూపాయలు ఒక సహాయకుడుగా, అంటే వాళ్ళ భాషలో అంటే ఆ పరిచారికుడుగా ఉన్నటువంటి వ్యక్తి 14 కోట్ల రూపాయలు దేవుడికి రిటర్న్ ఇవ్వగలిగినాడు అంటే అతను ఎంత దొంగిలించాడు అనేది దాన్ని బట్టి అర్థమైపోయింది. 2. అదే ఒకే నిమిషం అది. మూడోది, రేపు అజయ్ కుమార్ వచ్చినా లేదు వైసీపీ నాయకులు ఎవరు వచ్చినా ఇదే పశుపతి అపార్ట్మెంట్ లో వెంకటేశ్వర స్వామి పేరు మీద 5 ఫ్లాట్లు 6 ఫ్లాట్లు అనుకుంటా రాసి ఇచ్చింది ఎవరు అది నేను చూపిస్తా వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి తెలియకుండా ఉంటే, నాకు తెలిసి మోస్ట్లీ అజయ్ కూడా అది తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే నేను చూపిస్తా. రైట్, డెఫినెట్ గా ఏంటంటే పొలిటికల్ మైలేజ్ గా పొలిటికల్ గా టర్న్ తీసుకోకుండా డెఫినెట్ గా ఇది భక్తులు భక్తి బంధువులు కాబట్టి
ఒకే సెకండ్ సతీష్ గారు, ఎస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మనం అందరూ కూడా ఎస్ ఈ పుణ్యభూమిలో పుట్టినటువంటి వ్యక్తులుగా పుట్టిన తర్వాత మనకు పార్టీలు వచ్చాయి. ఖచ్చితంగా అదే చెప్తుంటా. ఆ కానుకలు భక్తిభావంతో సమర్పిస్తూ ఉంటారు. డెఫినెట్ గా ఈ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆటంకం కలగకుండా, మసి కలగకుండా ఈ కేసును సత్వరమే పరిష్కరించి పాత్రదారుల్ని సూత్రధారుల్ని శిక్షించాలని, అసలు ఆ వ్యవహారంలో ఏం జరిగిందో భక్తులకు పిన్ టు పిన్ తెలియజెప్పాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ ఇంకెన్ని జరిగాయో నిర్మాణాలు రాకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి త్వరలోనే అన్ని తేలుతాయని మనం కూడా ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు, అజయ్ గారు, బత్తిని మధుబాబు గారు, కొత్తపల్లి అజయ్ కుమార్ గారు. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.